తిరుమలలో మనం చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాల్లో అనంతాళ్వార్ తోట మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. ఈయనే శ్రీమాన్ అనంతాచార్యులు వారు. ఈయన స్వామివారిని పుష్పాలతో అలంకరించాలని ఒక చక్కని ఉద్యానవనాన్ని నిర్మిస్తారు. ఆ ఉద్యానవనంలో వనవిహారానికొచ్చిన వెంకటేశ్వర స్వామివారు, పద్మావతి అమ్మవారు ఒకరోజు అనంతాచార్యుల వారికి దొరికిన తర్వాత అయ్యవారు పారిపోతారు. అమ్మవారు దొరికిపోతారు. తర్వాత అమ్మవారిని అయ్యవారికిచ్చి వివాహం జరిపిస్తారు అనంతాచార్యుల వారు. ఇది అనంతాచార్యుల వారి నివాస గృహం. ఇక్కడ చుట్టూ చక్కని పూలమాలలు పెంచి వాటితో వచ్చిన పుష్పాలతో స్వామివారిని అలంకరించేవారు అనంతాచార్యుల వారు. అప్పట్లో పుష్పాలను పెంచడం కోసం ఇక్కడ ఎలాంటి నీటి ఇబ్బంది లేకుండా ఇక్కడ చక్కని కోనే నిర్మించారు అనంతాచార్యులు. దానికి శ్రీ రామానుజ పుష్కరిణి అని పేరు పెట్టారు. ఈ పుష్కరిణి తవ్వుతున్నప్పుడే వెంకటేశ్వర స్వామి వారు ఒక చిన్నపిల్లాడి రూపంలో వచ్చి అనంతాచార్యుల వారికి సహాయం చేయబోగా దాన్ని కోపగించుకున్న అనంతాచార్యుల వారు తన చేతిలో ఉన్న గడ్డపులుకుతో ఆ పిల్లాడిని కొడతారు. అది ఆ పిల్లాడి గడ్డానికి తగిలి రక్తం రావడంతో ఆ పిల్లాడు పరిగెత్తుకుంటూ గర్భాలయంలోకి వెళ్తారు. తర్వాత అర్థమవుతుంది వచ్చినవాడు పిల్లాడు కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడని. ఇక్కడ స్వామివారి కోసం అలంకరించే పుష్పాలను చక్కగా ఈ మండపంలోనే అనంతాచార్యులు వారు కట్టి రోజు కూడా ఆనంద మండపానికి, ఆనంద నిలయానికి తీసుకొని వెళ్ళేవారు అనంతాచార్యులు వారు. ఈరోజు మనం స్వామివారిని అలంకార ప్రియుడిగా చూస్తున్నామంటే అది అనంతాచార్యులు గారి చలవేను. ఇక్కడ చక్కని తులసిమాలలు ఆయన పెంచేవారు. ఇప్పటికి కూడా అదే ఆచారం కొనసాగుతుంది. స్వామివారికి వేసే తులసిమాలలు అన్నీ కూడా అనంతాచార్యులు వారి తోట నుంచి వెళ్ళటం ఆనవాయితీ మరియు సాంప్రదాయం ఇప్పటికి కూడా. ఇక్కడ 26 రకాల తులసి జాతులను పెంచుతారు. ఇవన్నీ కూడా స్వామివారి పూజకే వాడతారు. ఈయనే శ్రీమాన్ అనంతాచార్యుల వారు. స్వామివారి భక్తికి మెచ్చిన వెంకటేశ్వర స్వామి వారు అనంతాచార్య వారికి మోక్షాన్నిస్తాను అని వరాన్ని ఇచ్చారు. అలాగే నీ కుటుంబంలో వారికి, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి, నీ వనంలో ఉన్న ప్రతి చెట్టుకు పుట్టకు, అలాగే నీ తోటకొచ్చిన ప్రతి భక్తుడికి కూడా ఇట్టే మోక్షాన్నిస్తాను అని స్వామివారు అనంతాచార్యుల వారికి వరణిస్తారు. తర్వాత అనంతాచార్యుల వారు చనిపోయిన తర్వాత ఏర్పడిన అనంతాచార్యుల వారి బృందావనం. ఇది 1080లో స్వామివారు బృందావన ప్రవేశం చేశారు.